నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను మునక్కాయ సాంబార్ చేస్తున్నా అండి. ఇలా కొంచెం ఆవాలు, మన పచ్చిమిర్చి, ఒక చిన్న ఆనియన్, ఎందుకంటే నేను సాంబార్ కొంచెమే చేస్తున్నా అండి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకోవాలండి. కొంచెం కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి కొంచెం ఇంగవ కూడా వేస్తున్నా అండి. కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. కొద్దిసేపు మగ్గితే చాలండి, మరీ అవసరం లేదు. కొంచెం ఉప్పు, కారం వేసుకున్నాను. ఇలా వేసుకొని మునక్కాయలు అయితే ముందే కొంచెం ఉడకబెట్టుకున్నా అండి, ఎందుకంటే మునక్కాయలు తొందరగా ఉడకవు కాబట్టి. నేను ఇలా కొంచెం వాటర్ వేసి ముందే ఉడకబెట్టుకున్నాను. పప్పు అయితే బాగా ఉడికిందండి. దీన్ని మెదుపుకొని ఇప్పుడు దీంట్లోకి వేసుకోవాలి. పప్పు మెదుపుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తే మనకి బాగా చక్కగా మెదిగిపోతుందండి. దీంట్లోనే కొంచెం చింతపండు వాటర్, కొంచెం అంటే కొంచెం అండి, వేసుకొని ఇప్పుడు ఈ మొత్తాన్ని దీంట్లో కుక్కర్లో వేసేసుకోవాలి. ఇలా మనకి తగినంత వాటర్ పోసుకొని ఉప్పు, కారం అన్నీ చూసుకోవాలండి. ఏదన్నా సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా MTRది సాంబార్ పౌడర్ అయితే నా దగ్గర ఉంది కాబట్టి కొంచెం వేసుకుంటున్నా అండి. వేసుకోపోయినా ఏం కాదు. కొంచెం ఉంది కాబట్టి కొంచెం అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒక 2-3 మినిట్స్ మగ్గిపోతే బాగా మరగాలండి. నచ్చిన వాళ్ళైతే కొద్దిగా మనము బెల్లాన్ని కూడా వేసుకుంటారు, కానీ నాకైతే బెల్లము ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇట్లానే జస్ట్ ఒక 2 మినిట్స్ పొంగొస్తే సరిపోతుందండి. చూడండి, సూపర్ టేస్టీగా ఉండే సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. మునక్కాయలు కూడా చక్కగా ఉడికిపోయినాయి. చూడండి, మీకు ఇక్కడ చూస్తూనే అర్థమవుతుంది కదా. అంతే అండి, చాలా సింపుల్గా వేడివేడి అన్నంలో సాంబార్ వేసుకొని తింటే ఇది చపాతీలోకి కానీ, దోశలకు కానీ, రైస్లోకి కానీ దేంట్లో తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మనకి పైన కొత్తిమీరని అయితే కొద్దిగా గార్నిష్ చేసుకోవచ్చండి. నా దగ్గర అయితే లేదు కాబట్టి నేను వేయలేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే ఇంతే అండి. రైస్లో వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.